హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పెండ్లం మామిడికాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి సరిపడగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొంచెం మెంతులు, చిటికెడు సాల్ట్ వేసి ఒకసారి అయితే కలిపేస్తున్నానండి. ఈ విధంగా కలిపి ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గిపోతాయి. ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఉల్లిపాయలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసి కలిపి ఒక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. టమాటా ఉల్లిపాయలు అయితే చాలా బాగా మగ్గిపోయాయండి. ఇవి ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెండ్లం ముక్కలు అయితే వేసేస్తున్నానండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా అయితే కలిపేస్తున్నానండి. ఉల్లిపాయ పెండ్లాన్ని అయితే ఈ విధంగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేస్తున్నానండి. పెండ్లం అయితే బాగా మగ్గితేనే మెత్తబడుతుందండి, లేదంటే గట్టిగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఈ పెండ్లం అయితే కొంచెం మెత్తబడిందండి. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్టు, 1 స్పూనున్నర కారం వేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసేసానండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు అయితే వేసేస్తున్నానండి. ఈ విధంగా వేసుకొని సరిపడగా వాటర్ అయితే వేస్తున్నానండి. వాటర్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ విధంగా వేసుకొని మూత అయితే పెట్టేశానండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఇంకా ముక్కలు అయితే కొంచెం గట్టిగా ఉన్నాయని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికిస్తున్నాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఇలా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టే ముందు నేను కొంచెం కొత్తిమీర అయితే జల్లానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఈ విధంగా కొత్తిమీర కూడా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. వేడి వేడిగా పెండ్లం మామిడికాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.